అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజు కొంచెం వర్క్ మీద అయితే ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు వీడియోస్ చేయడానికి ఇంకా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా రెడీ అయిపోయి ఆటోలో అయితే బయలుదేరిపోయాను. ఇంకా నెక్స్ట్ అయితే బస్ ఎక్కేసి టికెట్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా నేను వెళ్ళాల్సిన టైం కంటే చాలా టైమే పట్టింది, ఎందుకంటే ఇంత ట్రాఫిక్ అయితే ఉన్నిందనమాట. పాపం నేను వెళ్ళేసరికి మా హస్బెండ్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను వెళ్ళగానే వచ్చి పికప్ చేసుకున్నారు. కొంచెం ఆకలిగా ఉంది, ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పేస్తే ఇంకా బజ్జీ సెంటర్కి అయితే వెళ్ళామన్నమాట. బజ్జీలు కూడా బాగున్నాయి. ఇంకా చట్నీ కూడా ఇవ్వలేదు. సో ఎందుకే అడిగాము చట్నీ ఎందుకు లేదంటే ఇంకా అలానే మాటలు కలిపేస్తే అతను మా ఊరు అతనని తెలిసింది. అవునా అని చెప్పేసి ఇంకా అలానే మాట్లాడుకుంటూ బజ్జీలు అయితే తినేసాము. బజ్జీల టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా బజ్జీలు తినడం అయిపోయిన తర్వాత నాకు ఎక్స్ట్రా సిమ్ కూడా నీడ్ ఉన్నిందనమాట. సో సిమ్ తీసుకుందామని చెప్పేసి ఇంకా జియో సెంటర్కి అయితే వచ్చేసాము. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోటో తీసుకొని మనకు సిమ్ అయితే ఇచ్చేసారు. వితిన్ హాఫ్ అన్ అవర్లో కూడా మనకి యాక్టివేట్ అయిపోయిందనమాట. ఇంకా నైట్ అయితే వ్లాగ్ని కంటిన్యూ చేయడం కుదరలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇంట్లో మస్క్ మిలన్ ఉన్నింది, సో అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా దాంతో అయితే ఇక్కడ జ్యూస్ స్మూదీ లాగా చేసుకుంటున్నాను. నైటే సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్మండ్స్ అలానే చియా సీడ్స్, కొంచెం క్యాష్యూస్ సోక్ చేసుకున్నవన్నీ ఆల్మండ్స్ పొట్టు తీసేసి పక్కకైతే ఎత్తి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది కర్బూజా వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి. ఒక కర్బూజా పండు, 2 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక 5 to 6 ఆల్మండ్స్, ఒక 3 వచ్చేసి క్యాష్యూస్ అనమాట. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవడం అంతే. ఒక మనకి స్మూతీ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని మనము గార్నిష్ కోసం అని చెప్పేసి మన హెల్త్ కూడా మంచిది. చియా సీడ్స్ నైటే సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయినా యాడ్ చేసుకోవచ్చు పైన. లేదు నైట్ సోక్ చేసి పెట్టడం మర్చిపోయాము అనుకుంటే మార్నింగే కొంచెం వేడి వాటర్లో అయితే నానబెడితే సరిపోతుంది. స్వీట్నెస్ కోసం అని చెప్పేసి కొంచెం హనీని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊరికి వెళ్ళాల్సి ఉండింది. సో అందుకే ఆ రోజు మొత్తం బట్టలన్నీ పిండేశాను. సో బట్టలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో వచ్చేసి భోజనం కోసం అని చెప్పేసి రసము అలానే వైట్ రైస్, పకోడీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. రసం కూడా ఒక గ్రేవీ లాగా వచ్చేసింది. అది మరిగి కొంచెం ఎక్కువసేపు మరగబెట్టేసరికి అట్లా గ్రేవీ లాగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. రెసిపీ అయితే షూట్ చేయలేకపోయాను. ఇంకా పకోడీలు అయితే కరకరం అంటూ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మా హస్బెండ్కి కూడా పెట్టించేసాను. టైం అవుతుందని చెప్పేసి తినేసి వెళ్ళిపోదామని ఇంకిద్దరము అయితే లంచ్ చేసేసామన్నమాట. నేను మామూలుగా అయితే ఇంట్లో రసం ఎక్కువగా ప్రిపేర్ చేయను, బట్ మా హస్బెండ్ ఈసారి తినిన తర్వాత నెక్స్ట్ టైం కూడా చెయ్యి ఇలా బాగుంది అని చెప్పారు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. మనం యాక్చువల్లీ ఈరోజు ఊరికి వెళ్ళాల్సింది. ఈరోజు అయితే నా బర్త్డే స్పెషల్గా ఈవినింగ్ అయితే అత్తయ్యతో కలిసి, అత్తయ్య అండ్ మా మరిది, మేము నలుగురము కలిసి నైట్ డిన్నర్కి అయితే బయటికి వెళ్తున్నాము. సో అందుకోసం రేపు మార్నింగ్ ఊరికి వెళ్ళాలన్నమాట. లగేజ్తో సహా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్టే చేసి నైట్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాము. ఒకసారి ఇల్లు అంతా నీట్గా సర్దేశాను, మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా ఇల్లు అయితే క్లీన్గా సర్దేశాను అనమాట. ఏమీ లేకోకుండా గిన్నెలన్నీ కడిగేసి నీట్గా సర్దేశాను. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా టైం అయితే చాలా టైం పడుతుంది. మా హస్బెండ్ దేవుడు మా హస్బెండ్ అయితే ఇంకా దీపం కూడా పెట్టేశారు. సో ఇంట్లో నుంచి ఇంకా లగేజ్తో సహా బయలుదేరుతున్నాం అనమాట. పూజ కూడా అయిపోయింది. యాక్చువల్లీ నేను వీడియోలో చెప్పినట్టు బయటికి అయితే లంచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే మా అత్తయ్యకి కొంచెం లెగ్స్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల పార్సలే తీసుకొచ్చేసేయండి, ఇంట్లోనే తిందామని చెప్పారు. సో మా మరిది కూడా సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొచ్చారు. ఈసారి మాకు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనే ప్లానింగ్ ఏమాత్రం లేదనమాట.
నాట్ ఓన్లీ ప్లానింగ్, ఇంట్రెస్ట్ కూడా లేదు. అసలు సాడ్ థింగ్ అలా ఏమీ లేదు. కానీ ఎందుకో ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనే మూడు, ఆ ఇంట్రెస్ట్ పూర్తిగా లేకపోవడం వల్ల మేము ఏది కనీసం బర్త్డే షాపింగ్ కూడా చేసుకోలేదు. జస్ట్ అలా మూవ్ అయిపోయామన్నమాట. బట్ కేక్ కట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అది మా మరిది సర్ప్రైజ్తో. ఇంకా అలానే పార్సల్ తెచ్చుకునేది కూడా ఇంట్లోనే తినేసాము ఫ్యామిలీతో కలిసి. బట్ ఏదైనా ఒక అకేషన్ అనేది మనము సెలబ్రేట్ చేసుకోము అన్నప్పుడు, మన ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.